హలో 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 అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉన్నారు. మరి మీరేమిటండి నన్ను ఎంకరేజ్మెంట్ చేయడం మానేశారు? మరి ఈ వీడియోకి లైక్ ఇవ్వడం లేదు. అలాగే మన కేకే న్యూస్ని ఎవరైతే సబ్స్క్రైబింగ్ చేసుకోలేదో కొంత చేసుకోలేదు. మరి మీరు ఆ పనిలో ఉండండి. మరి నేను వీడియో చేసినప్పుడల్లా మీ ఫోన్లోకి టపీ వీడియోలు వచ్చేయాలంటే మరి సబ్స్క్రైబింగ్ చేసుకుని అక్కడ ఆల్ అనే బటన్ గట్టిగా నొక్కండి. మరి ఎవరు బాబు రచ్చబండలోకి వచ్చిన సెలబ్రిటీ జగన్ తన హయాంలో పదవులు అనుభవించిన వాళ్ళకి ఓ టైం టేబుల్ ఇస్తాడట. దాని ప్రకారం ఒక్కొక్క నేత ఆయా డేట్లకు తగ్గట్లు ప్రెస్ మీట్లు పెట్టి కూటమి ప్రభుత్వాన్ని తిట్టాలి. లక్ష్మీ పార్వతి, వరద కళ్యాణి, శ్యామల దగ్గర నుంచి మాజీ మంత్రులు రోజా, పేర్ని, అంబటి, గుడివాడ అమర్నాథం ఇలా అందరూ ఆ టైం టేబుల్ స్ట్రిక్ట్గా ఫాలో అయ్యి తీరాలి. ఆ వరుసలోనే ఇవాళ ఇడదల రజనమ్మ వచ్చింది. ఈవిడ చేసేది జగన్ భజన తప్ప ఏం శాత కాదు. ఆపవాదును తుడిపేసుకునేందుకు ఇప్పుడు కూటమి ప్రభుత్వాన్ని తిడుతుంది. పాపం లోపల జనసేనలోకి రావాలని కోరుకున్నా పవన్ కరుణించడం లేదని ఇదిగో ఇలా టైం టేబుల్ ఫాలో అవుతూ ఉంది. సరే వచ్చాక మనకి తప్పుతుందా? అందున ఆడలేడు కాదనలేము. ఇదిగో రాజీనామా మొదలెట్టే. ముందుగా జగన్ గురించి ఒక్క కొటేషన్ చెప్పు. భజన ముఖ్యం కాదు నీకు. పబ్లిసిటీ ఫుల్లు, పనితనం పథకాలు నిల్లు. జస్ పోగడవమ్మా అంటే ఇట్ట జగన్ శాతకాని తనాన్ని ఎత్తి చూపేలా మాట్లాడడం ఏమైనా బాగుందా? ఇది కానీ చూసాడంటే లండన్ నుంచి తట్టాబుట్ట సర్దేసుకుని జగన్ రెడ్డి ఎగురుకుంటూ వాలిపోతాడు. ఆయన చేత వచ్చిన పని చూడు. భజన వద్దులే, నీ మూడు ఏదో బాగున్నట్లు లేదు. అందుకే కూటమిని తిట్టు, నాలుగు మడతెట్టే. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరి చూస్తా ఉన్నాం వీరి పాలనలో 1వ తారీఖు వచ్చిందంటే చాలు వీళ్ళు ఇక ఒక స్కిట్ రెడీ చేసుకుంటా ఉంటారు. మరి ఈ స్కిట్కి సపోర్టివ్గా ఏదో ఒక గ్రామం సెలెక్ట్ చేసుకుంటారు, అక్కడ సెట్టింగ్స్ వేస్తారు, ఇక అక్కడ పెన్షన్లు ఇస్తున్నట్టు ఫోటోషూట్లు చేసుకొని మరి వాళ్ళ ఏవైతే మీడియా ప్లాట్ఫామ్స్ ఉన్నాయో దాని ద్వారా ఇష్టం వచ్చినట్టుగా కూడా మరి చంద్రబాబు నాయుడు గారిని వీరుడు, సూర్యుడు, ఆయన అపర దానకర్ణుడు అని చెప్పి ఇష్టం వచ్చినన్ని ఎలివేషన్లు, ప్రొజెక్షన్లు ఇస్తూనే వస్తున్నారు. ఇవన్నీ కూడా ఈ 2 సంవత్సరాలుగా కంటిన్యూస్గా కూడా మనమంతా కూడా చూస్తూ ఉన్నాము. ఇక వాస్తవానికి వస్తే ఇప్పుడు వరకు కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్కటైనా కొత్త పెన్షన్ ఇచ్చారా అని నేను చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తున్నాను. దీనికి మీరు సమాధానం చెప్పండి. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మా జగనన్న ప్రభుత్వంలో 66,35,000 పెన్షన్లు సుమారుగా మేము ఇచ్చాం. మేము గర్వంగా చెప్పుకుంటాం. ఇది మీరు ఇందులో ఈ 66,30,000 పెన్షన్స్ లో -6 లక్షలు చేశారు. అంటే 6 లక్షల పెన్షన్స్ కట్టు. పైగా ఈ 2 సంవత్సరాల్లో ఒక్క కొత్త పెన్షన్ కూడా ఇవ్వలేదు. నువ్వు జోకులేస్తావని మీ సెలకలూరుపేట జనం చెబుతుంటే ఏమో అనుకున్నా గానీ మరీ ఇంత స్పాంటోనియస్ గా జోకులు అబ్బో జోకుతావని తెలియదమ్మా. ఈ రజనీ ఏందేంది పెన్షన్ల గురించి నువ్వు మాట్లాడుతూ ఉన్నావా? 2,000 నుంచి 3,000కు పెంచడానికి 5 ఏళ్లు పట్టింది, మర్చిపోయేవా? 250 ప్రతి ఏడాది ముష్టిలో వేసారు, అది మర్చిపోయేవా? ఒకేసారి 3,000 నుంచి 4,000కు పెంచిన ఘనత బాబు గారిది. ఇంకా వైసీపీ సానుభూతి పరులు అర్హులు కాకుండా ఇచ్చుకున్నారుగా కొందరికి పెన్షన్లు, అవే తీసేశారు తప్ప అర్హత ఉన్న ఏ ఒక్కరికి తీసేయలేదు. ఓ పాలి క్రాస్ చెకింగ్ చేసేసుకో. ఇప్పటికే మనం చూస్తా ఉన్నాము వీళ్ళు అధికారంలోకి వచ్చాక 3,61,000 కోట్లు చంద్రబాబు నాయుడు గారు అప్పులు చేశారు. మరి ఈ అప్పులు చేసిన డబ్బులు ఏం చేస్తున్నారు? ఏమైనా స్కీమ్స్ ఇస్తున్నారా? అది లేదు. సరే ఇన్ని డబ్బులు తెచ్చారు కదా, ఒక కొత్త పెన్షన్ ఇవ్వచ్చు కదా, దాని మీద కూడా ధ్యాస లేదు. మరి డబ్బంతా ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియాలి. ఎంతసేపు చూసినా కూడా వాళ్ళ యొక్క జల్సాలు, లగ్జరీస్కి, కంఫర్ట్స్కి ఎక్కడా కూడా తగ్గకుండా ముగ్గురు ఇష్టం వచ్చినట్టుగా స్పెషల్ ఫ్లైట్లు, స్పెషల్ హెలికాప్టర్స్ వీటిలో తిరుగుతూ ఉన్నారు. ఏదో ఆటో ఎక్కినట్టే ఇటు వెళ్తే అటు వెళ్ళినా ఎక్కడికి పడితే అక్కడికి ఫ్లైట్. పొద్దున్న లేస్తే ఈ ఫ్లైట్లలోనే ఎటు పోయినా ఫ్లైట్సే. ఇష్టం వచ్చినట్టుగా మరి ఇది ప్రజల సొమ్ము. అధికారంలో ఉన్నారు, మరి అధికారంలో ఇష్టం వచ్చినట్టుగా మీ లగ్జరీస్ కోసం ప్రజల సొమ్ము ఏ విధంగా దుర్వినియోగం చేస్తున్నారో ప్రజలన్నీ కూడా చూస్తున్నారు. కాబట్టి మీ యొక్క ఆర్భాటాలకు
ప్రజల యొక్క సొమ్ము ఏ విధంగా ఆవిరైపోతుందో ప్రజలన్నీ కూడా గమనిస్తున్నారు. చూడమ్మాయి రజనీ, నీకు బొత్తిగా లోక జ్ఞానం లేనట్లుంది. మీ అత్తగారి ఊరు పురుషోత్తంపట్నంలో అందరూ తెలివిగా ఉంటారని విన్నానే. నువ్వేంది ఇట్టా అప్పులు చేసి పప్పు బెల్లాల్లా పంచడమే అభివృద్ధి అన్నట్లు మాట్లాడుతూ ఉన్నావు? సంపద సృష్టించి అంటే జగన్లా ఇంట్లో కూకుని బట్టలు నొక్కడం కాదు. కంపెనీలు ఏపీలకి రావాలి, తద్వారా పెట్టుబడులు రాష్ట్రానికి రావాలి. అప్పుడే కదా ఇక్కడ యువతకు ఉద్యోగ అవకాశాలు వచ్చేది. అలా వస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. అలా అభివృద్ధి చెందాలంటే మనకు ఒక చెప్పుకోదగ్గ రాజధాని ఉండి తీరాలి. అందుకోసం అన్ని అప్పులు చేయాలి, తప్పదు. లేదంటే జగన్ ఆడినట్లే మూడు ముక్కలాట ఆడితే కడ్డాయిర్ల కంపెనీ కూడా ఏపీకి రాదు కదా. ఉన్నవి కూడా పారిపోతారు. చేత నువ్వు కోసంత లోక జ్ఞానం లౌక్యం పెంచుకునే దిశగా అడుగులేస్తే మంచిదనేది నా అభిప్రాయం కాదమ్మయ్యో. రాజధాని పేరుతో మాత్రం ఈ కూటమి ప్రభుత్వము వీళ్ళ యొక్క కరప్షన్ ఆకాశానికి అంటుతోందనే చెప్పొచ్చు. ఎందుకంటే తాజాగా అమరావతి పేరుతో అక్కడేదో అద్దాలు బిగించడానికి 2,500 కోట్లు మరి ఖర్చు చేస్తా ఉన్నారు. పర్ స్క్వేర్ ఫీట్ రూపీస్ 18,500, 18,500 రూపాయలు స్క్వేర్ ఫీట్ కి ఖర్చు చేస్తూ మరి వీళ్ళు ఈ యొక్క ప్రతిపాదనలతో ఈ యొక్క విధంగా ఖర్చు చేయాలనే ఉద్దేశంతో అడుగులు ముందుకు వేస్తున్నారు. నిజంగా ఈ ప్రైస్ అనేది షాకింగ్ ప్రైస్. మన దేశంలో ఎక్కడ కూడా ఉండదు. ఎంత యు నేమ్ ఇట్ లైక్ ఎంత పెద్ద కాస్మోపాలిటన్ సిటీ అయినా, మెట్రోపాలిటన్ సిటీ అయినా, ఏది తీసుకున్నా బిగ్ సిటీస్ యు నేమ్ ఇట్ లైక్ హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, ఎక్కడ చూసినా కూడా ఇంత కాస్ట్, ఢిల్లీతో సహా ఎక్కడ కూడా ఇంత కాస్ట్ అనేది లేదు. మాక్సిమం 4,000 అంటే ఎక్కువ, చాలా హై ఎండ్. మరి అలాంటిది 18,500 అంటే ఏందన్నట్టు ఇది? ఏంటా అని దీన్ని ఎవరైనా ప్రశ్నిస్తే ఇంకంతే, ఒకటే చెప్తారు. ఏమని? వీళ్ళు ప్రశ్నిస్తున్నారంటే అమరావతికి వ్యతిరేకమని దుష్ప్రచారం చేస్తారు. అది ఇదిగో దుష్ప్రచారమో కాదు రజనమ్మాయి, దుష్ప్రచారం అనాలి. నువ్వు కూడా మీ బాసులాగి తెలుగులో వీకా అయితే చేసేదేం లేదులే. కనీసం నీకు ఇంగ్లీష్ అయినా వచ్చు. మీ జగన్ రెడ్డికి పాపం అది రాదాయి. ఏదో అన్నావు, అద్దాల మేడల కోసం అద్దాలు కొంటున్నారు అంటున్నట్టున్నావుగా. నిజమే. మరి అద్దాల మేడ కట్టాలంటే అద్దాలు కొనాలి కదా. గొడ్డలు కొంటారా ఏటి? అమరావతి మీద విషం చెమ్మడం మానుకోకపోతే జనం ఈసారి ఆ 11 సీట్లు కూడా లాగేసుకుని గుండు సున్నా ఇచ్చేస్తారు. అంచేత నువ్వైనా అమరావతి గురించి చెవాకులు మాట్లాడుకో. నేను చూస్తా ఉంటే మా పొరుగింటి సులక్షణ గుర్తొస్తా ఉంది. ఆమె కూడా అంతే నీలాగా నీట్ గా ఉంటుంది, చాలా మంచిగా మాట్లాడుతుంది. కానీ బుర్రలో గుంజే తక్కువని ఆవిడకి పేరు. పిచ్చి లేకలేస్తుంది. వస్త్రాలంకరణ అయితే చాలా బాగా తీసుకుంటుంది. దాని మీద ఉన్న శ్రద్ధ అసలు విషయం మీద ఉండదు అని అంతా అంటా ఉంటారు. పర్లేదులే, నువ్వు అయితే రోజాలాగా కొడాలి నానిలాగా బూతులు మాట్లాడవు, అక్కడ వరకు సంతోషమే. కాకపోతే నా సలహా ఏమిటంటే 6 నెలలు అమెరికా వెళ్ళి రెస్ట్ తీసుకో. వచ్చాక ఫ్రెష్గా మరొక పార్టీలోకి వెళ్ళి రాజకీయాలు చెయ్యి. అక్కడ ఎంత సింపుకున్నా వేస్ట్. ఏటి అర్థమైందా? ఆ పని మీద ఉండమ్మాయి రజనమ్మాయి, వెళ్ళిరా. అయిపోయి